ఈ DJI Mini 4 Pro డ్రోన్ అయితే మనం తీసుకోవడం జరిగింది. ఇది ఒకసారి అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి రావడం జరిగిందో మీకు అనేది చూపించడం జరుగుతుంది. ముందుగా వచ్చేసేసి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనం తీసుకుంది 45 మినిట్స్ కాంబో అనమాట. మనకి దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 35 మినిట్స్ ఉంటుంది, రెండోది 45 మినిట్స్ ఉంటుంది. మనం 45 మినిట్స్ అయితే తీసుకోవడం జరిగింది. మనం మెయిన్గా ముందు బాక్స్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మనకు ఒక బ్యాగ్ అనేది ఉండటం జరుగుతుంది. బ్యాగ్ లోపలే మనకి డ్రోన్ కూడా ఉండటం జరుగుతుంది. ఈ బ్యాగ్ కూడా చూసినట్టయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు బయటికి తీసుకెళ్లాలన్నా కానీ మీకు డైరెక్ట్గా మనం తగిలించుకొని తీసుకెళ్ళచ్చు అనమాట. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు చూడొచ్చు, మీకు స్టార్టింగే ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే మీకు డ్రోను, అదేవిధంగా రిమోట్ కంట్రోలర్, అదేవిధంగా బ్యాటరీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా మనం డ్రోన్ అయితే బయటికి తీద్దాం. ఇక్కడ డ్రోన్ అయితే బయటికి తీసినట్లయితే మనకు ఒక కవర్లో ఇలా సీల్ అయితే రావడం జరిగింది. సీల్ ఓపెన్ చేసి బయటికి తీసినట్లయితే మనకి డ్రోన్ అయితే మనకి ఈ విధంగా చూడొచ్చు. మీకు లబ్బా స్టిక్ మనకి చుట్టూ దానికి ప్రొటెక్షన్ కింద మనకి లబ్బా టైప్ స్టిక్ ఉంది కదా, ఇదైతే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ముందు కెమెరాకి కూడా మనకి సేఫ్టీకి ముందు మనకు ఇది ఒకటి ఇవ్వడం జరిగింది, క్యాప్ లాగా. ఈ రెండైతే సేఫ్టీ కింద మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం. తర్వాత మనం చూసినట్లయితే బ్యాగ్లో రిమోట్ కంట్రోలర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది రిమోట్ కంట్రోల్ వచ్చేసేసి ఇది RC2 అనమాట. డైరెక్ట్గా దీనికి డిస్ప్లే కూడా దీనికి రిమోట్కే ఉండటం జరుగుతుంది. మీకు అది కూడా చూపెడతాను. అది మీకు విత్ టచ్ స్క్రీన్తో రావడం జరుగుతుంది. ఇది మంచి విషయం అనమాట. మనం సపరేట్గా మొబైల్ కనెక్ట్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా మనకి ఈ RC2లోనే టచ్ స్క్రీన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసినట్లయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మనకు పట్టుకోవడానికి కూడా చాలా ఫ్రీగా, గ్రిప్ కూడా చాలా బాగుంది. ఓకే, ఇది కూడా మనం పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసినట్లయితే మనకి మిగతా ఇంకా బ్యాగ్లో ఏమున్నాయంటే మనకి బ్యాటరీస్, మనం ఫ్లై మోర్ కాంబో తీసుకున్నాం కాబట్టి 45 మినిట్స్ది మనకి దీంట్లో 3 బ్యాటరీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసేసి ఫ్లయింగ్ టైం వచ్చేసేసి 45 మినిట్స్. మీరు 35 మినిట్స్ తీసుకుంటే 35 మినిట్స్ కాంబో వస్తుంది. మనం తీసుకుని 45 మినిట్స్ కాబట్టి ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసేసి 45 మినిట్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి దీంట్లో 2 రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి దీంట్లో 2 వస్తుంది. ఒకటేమో డ్రోన్లో ఉంటుంది. ఓకేనా, మొత్తం 3 అనేది మనకి బ్యాటరీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది డైరెక్ట్గా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదే బ్యాటరీ దానిలోంచి మనకి మన మొబైల్స్కి కూడా రిటర్న్ ఛార్జ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ పైన మనకి జిప్ ఇచ్చారు చూడొచ్చు బ్యాగ్లో. ఈ జిప్ అనేది ఓపెన్ చేసినట్లయితే దీంట్లో కూడా మనకు కొన్ని టూల్స్ అనేది రావడం జరిగింది. మీకు అవి కూడా చూపిస్తాను. ఏమేమి వచ్చాయంటే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మనకి దీంట్లో కేబుల్స్, ఓకే, ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. ఇది మనం పక్కన పెట్టేద్దాం. తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకి దీంట్లో కొన్ని కేబుల్స్ అదేవిధంగా మనకి దీనికి సంబంధించిన రెక్కలు ఉంటాయి కదా, అవి కూడా మనకి ఎక్స్ట్రా పీసెస్ అనేది రావడం జరిగింది. అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసేసి కేబుల్ అనమాట. మనం ఛార్జింగ్ కేబుల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది C to C అనమాట. డైరెక్ట్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా దానికి పనిచేస్తుంది. అదేవిధంగా ఇది మనకు రెక్కలు అనేది ఏమైనా ఓడ తీసుకోవాలన్నా, తీసి బిగించుకోవాలన్నా మనకి స్క్రూ డ్రైవర్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి రెక్కలు చూడొచ్చు, మొత్తం 3 సెట్లు అనేది రావడం జరిగింది. ఓకేనా, ఒక్కొక్క ప్యాకెట్లో 2 ఉంటాయి. మొత్తం ఇలా 3 సెట్స్ అనేది రావడం జరిగింది మొత్తం. ఓకేనా, మొత్తం చూడొచ్చు మీరు. ఎక్స్ట్రా మనకి ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బంది పడి ఇరిగిపోయినా కానీ మనం వీటి ద్వారా మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది వచ్చేసి రిమోట్ అనమాట. ఒకసారి రిమోట్ గురించి మీకు చూపిస్తాను, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనం చూసినట్లయితే ఈ రిమోట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఫీచర్స్ కూడా ఏంటంటే ఇక్కడ చూపిస్తాను. వెనకాల ఇది బిగించుకునే ముందు మనకి వెనకాల ఇస్తారు, అవి తీసుకుని ముందు బిగించేయచ్చు. ఇక్కడ మనం చూసేటట్లయితే దీంట్లో డైరెక్ట్ ఫోటో ఆప్షన్, అదేవిధంగా 4K వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఎవరైతే మనకి యూట్యూబ్ వీడియోస్ చేస్తారో, అదేవిధంగా ఈ మ్యారేజ్ ఫంక్షన్స్కి కానీ అలాంటి వాటికి యూజ్ చేసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ డ్రోన్ అనమాట. ఇది టోటల్ వెయిట్ కూడా మనకి 249 గ్రామ్స్ అనేది ఉంటుంది. అంటే ఇది ఒక టాయ్ డ్రోన్ కింద వస్తుంది అనమాట. దీనికి ఎటువంటి లైసెన్స్ కూడా అవసరం లేదు. ఇది మనం ఎక్కడైనా కానీ ఎగరేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఓకేనా, ఇక్కడ బ్యాటరీ అనేది మనకి ఈ ప్లేస్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే ముందు క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మెయిన్లీ వచ్చేసేసి ఈ డ్రోన్ అనేది ఎవరైనా తీసుకోవాలన్నా కానీ కొన్ని ఏరియాస్లో అయితే మనం ఎగరేయకూడదండి. అది గవర్నమెంట్ ప్లేసెస్ కానీ కొన్ని గవర్నమెంట్ టెంపుల్స్ ఉంటాయి, అలాంటి కొన్ని రెస్ట్రిక్షన్ ఏరియాస్ ఉంటాయి. అలాంటి చోట మనం డ్రోన్ అనేది ఎగరేయడానికి పర్మిషన్ అయితే ఉండదన్నమాట. అది తెలుసుకొని ఎగరేయండి. ఓకేనా, కానీ డ్రోన్కి అయితే ఎటువంటి లైసెన్స్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇది 249 గ్రామ్స్ ఉంది కాబట్టి
దీనికి ఎటువంటి లైసెన్స్ అనేది అవసరం లేదనమాట. ఓకే, జాగ్రత్తగా ఈ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఈ జాగ్రత్తగా తీయండి. మనకి దీంట్లో వీడియో క్వాలిటీ అనేది ఏ విధంగా వస్తుందో మీకు లాస్ట్లో మీకు ఒక డెమో వీడియో కూడా వేస్తాను, ఒకసారి అది కూడా చూడండి ఒకసారి. ఓకేనా, మనకి డైరెక్ట్ 4Kలో మనం అనేది వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి మ్యారేజ్ ఫంక్షన్స్కి కానీ ఇది అనేది మంచిగా యూజ్ అవుతుంది. ఓకేనా, ఒకసారి ఈ రెక్కలు అనేది చాలా జాగ్రత్తగానే తీయండి. ఓకేనా, 4 వైపులు అనేది మీరు జాగ్రత్తగా క్లియర్గా తీసేసేయండి. తీసిన తర్వాత చూడవచ్చు ఇక్కడ మీరు ఈ విధంగా అనేది 4 వైపులు అనేది మనం అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనకి కెమెరా మనకి పైకి ఎగిరినప్పుడు కానీ కెమెరా క్వాలిటీ కానీ అదేవిధంగా ఏమైనా డిస్టర్బెన్స్ కానీ అలానే షేకింగ్ ఎఫెక్ట్ కానీ ఏమి ఉండవండి. చాలా అంటే చాలా క్లియర్గా స్టేబుల్గా అనేది మనకి వీడియో అనేది ఫుటేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ RC2 కూడా అనేది మనం మీకు నెక్స్ట్ వీడియోలో అసలు ఏ విధంగా మనం ఆన్ చేసుకోవాలి, అసలు ఏ విధంగా ఫ్లై చేయాలి, ఓకేనా, మనకి అసలు దీనికి సంబంధించిన ఏమేమి ఫీచర్స్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అనేది నేను ప్రతి ఒక్కటి అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ వీడియో మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోకి వచ్చిన లైక్స్ని బట్టి, ఈ వీడియో కింద వచ్చిన కామెంట్స్ని బట్టి మీకు నెక్స్ట్ వీడియో అనేది అందించడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఇది పవర్ ఆన్ చేయాలంటే ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, దీన్ని ఒక సింగిల్ ప్రెస్ చేసి తర్వాత లాంగ్ ప్రెస్ చేస్తే మీకు పవర్ అనేది ఆన్ అవుతుంది. ఓకేనా, సేమ్ రిమోట్లో కూడా అంతే అనమాట. ఒకసారి పవర్ బటన్ మీద క్లిక్ చేసి రెండోసారి లాంగ్ ప్రెస్ చేస్తే మీకు రిమోట్లో కూడా పవర్ అనేది ఆన్ అవుతుంది. ఫస్ట్ డ్రోన్ అనేది ఆన్ చేయాలి, తర్వాత మీకు రిమోట్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ రిమోట్లో ఇన్బుల్డ్గా 32 GB అనేది ఇంటర్నల్ మెమరీ రావడం జరుగుతుంది. అదేవిధంగా డ్రోన్లో 2 GB అనేది ఇంటర్నల్ మెమరీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఈ వీడియో కింద వచ్చిన కామెంట్స్ని బట్టి మీకు నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డెమో వీడియో, దీంట్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఇలాంటి డ్రోన్స్ అనేది కావాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అనేది చాలా తక్కువ ప్రైజ్లో అనేది మీకు ఇప్పించడం జరుగుతుంది. ఓకేనా, డైరెక్ట్గా మీకు సీల్డ్ పీస్ అనేది పంపించడం జరుగుతుంది. ఓకేనా, మీకు బయట మార్కెట్ ప్రైస్ కన్నా మనకి కొంచెం తక్కువ ప్రైజ్లో అనేది రావడం జరుగుతుంది. అదే ప్రైజ్లో మీకు అనేది ఇప్పించడం జరుగుతుంది.